ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తి పేరు బలంగా వినపడుతోందని, ఆ వ్యక్తి పేరుని ఓ కేంద్ర మంత్రి సిఫార్సు చేసినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి పేరుని కేంద్ర మంత్రి ఎందుకు సిఫార్సు చేశారు, అసలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కాబోయేటువంటి అధ్యక్షులు ఎవరు, ఆ రేసులో ఎవరెవరు ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తి పేరు బలంగా వినపడుతోందని, ఆ వ్యక్తి పేరుని ఓ కేంద్ర మంత్రి సిఫార్సు చేశారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఎవరా వ్యక్తి, అసలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరు కాబోతున్నారు, ఆ రేసులో ఎవరెవరున్నారు, ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పురంధేశ్వరి గారు 2023లో అయ్యారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా. ఈ జూలై తోటి ఆవిడది అయిపోతుంది. ఈలోగా ఎవరో ఒకరిని తీసుకోవాలి కదా. ఒక పక్క సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది, విజయవాడ పశ్చిమానికి సంబంధించి. తర్వాత ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేరు వినిపిస్తోంది. ఇది కాకుండా మీరు అన్నట్టుగా విష్ణువర్ధన్ రెడ్డి. ఎవరు ఈ విష్ణువర్ధన్ రెడ్డి? ఈ విష్ణువర్ధన్ రెడ్డి యాక్చువల్గా మన పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక కేంద్ర మంత్రి సిఫారసు చేశారు అని. ఇతను జగన్ కి చాలా క్లోజ్ అని మనం వింటున్నాం. అంటే పావులు ఇలా కదుపుతున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక పక్క సిబిఐ కేసులంతా కూడా ఇప్పుడు రఘురామకృష్ణరాజు కోర్టుకు వెళ్ళాడు కదా, బెయిల్ రద్దు చేయమని అడుగుతున్నాడు. మొన్న అమిత్ షా రాష్ట్రానికి వచ్చి ఏమన్నాడు, ఆయన విమర్శలు చేసి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు కొంచెం భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఏ రకంగా బీజేపీకి దగ్గర కావాలి? ఒకవేళ నిజంగా విష్ణువర్ధన్ రెడ్డిని చేశారనే అనుకుందాం అధ్యక్షుడిగా, అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేస్తాడు? ఎంత క్లోజ్ అయినా కూడా. ఇప్పుడు ఎవరి స్థానాన్ని వాళ్ళు సుస్థిరపరచుకోవటానికి చూసుకుంటారు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో అతనికి ఏం పనులు ఉంటాయి? ఏమన్నా అంటే ఆర్థిక లావాదేవీలున్నా, లేదు వ్యాపార లావాదేవీలున్నా ఆలోచించాలి. మరి అవి ఉన్నాయా లోపల ఏమన్నా లోపాయకారిగా మనకు తెలియదు. యాజ్ ఆన్ టుడే అంటే మనం మామూలు పైన చూసుకుంటే మాత్రం వాళ్ళు ఏమి హెల్ప్ చేస్తారని మనం అనుకోక్కర్లా. అయితే ఇక్కడ ఇంకా చాలా మంది పేర్లు మనకు వినిపించాయి. ఒక్కసారి చూద్దామండి వాళ్ళు ఎవరెవరని. ఉత్తరాంధ్ర నుంచి వచ్చి పివిఎస్ మాధవట, కోస్తా నుంచి పాకా సత్యనారాయణ, తర్వాత డాక్టర్ పార్థసారథి మనం చెప్పుకున్నాము. తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి పేరు కూడా వస్తుంది. ఇవి కాకుండా గతంలో సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తుంది. అయితే మనం వీళ్ళందరినీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు అతనికి మంచి పేరు ఉంది, తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి. అతని మీద ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ కూడా లేవు. మీరు చూసుకుంటే వ్యాపారాల పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, యాజ్ ఏ పర్సన్ కిరణ్ కుమార్ రెడ్డికి ఒక మంచి పేరుంది. ఇప్పుడు సుజనా చౌదరి అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. మీరు ఎవరిని తీసుకున్నా కూడా కొద్దో గొప్ప ఏదో ఒకటి ఉన్నాయి. కానీ కిరణ్ కుమార్ రెడ్డికి అలా లేదు. ఇంకొకటి మీరు ఒకసారి ఊహించుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధ్యక్షుడు, జనసేన పవన్ కళ్యాణ్, అలాగే ఇప్పుడు బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి అయ్యాడు అనుకోండి, వినటానికి బాగుంది, ముగ్గురిని చూడటానికి బాగుంటుంది. అవునా కదా? అంటే మిగతా వాళ్ళు బాగోరా అంటే బాగుంటారు, కానీ మీరు వ్యక్తిగతం కూడా తీసుకున్నప్పుడు కొన్ని మైనస్లు ఉండొచ్చు. ఇతనికి ఏ మైనస్ లేదు కాబట్టి మనం చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర కోర్ కమిటీ మరి ఎవరిని డిసైడ్ చేస్తుంది? బీజేపీ కోర్ కమిటీ. మరి అంటే అమిత్ షా దృష్టిలో ఎవరున్నారు, లేదు మోదీ గారి దృష్టిలో ఎవరున్నారు, అది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అనుకుంటే అయిపోదు కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి అంత పావులు కదిపేంత ఇది ఉందా బీజేపీలో? అది కూడా మనకు తెలియదు. గతంలో కాంగ్రెస్ అయినా కూడా ఆయన అంటే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉండే ఒక గొప్పతనం ఏంటంటే అనుకున్న దాని మీద ఆయన స్టాండ్ అయి ఉంటాడు. ఇటు అటు వెళ్ళే వ్యక్తి కాదు. కాబట్టి ఈరోజు బీజేపీలో ఉన్నారు కాబట్టి అతన్ని కనుక నిజంగా అధ్యక్షుడిగా తీసుకుంటే పార్టీకి కూడా మంచిది, రేపు పొద్దున బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, మరి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తుంది? అంటే చాలా మంది రేసులో ఉన్నట్టు కనబడుతుంది దాని ప్రకారంగా. మరి ఎవరి వైపు మొగ్గు చూపించబోతున్నారు?
నిజంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆ వ్యక్తికే నిజంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పగ్గాలు అప్పజెప్పేటువంటి అవకాశం ఉందా? ఏం జరగబోతుంది తెర వెనక అంటే ఏం చెప్తారు? ఒకవేళ బీజేపీ నిజంగా విష్ణుకుమార్ రెడ్డికి ఇచ్చిందని అనుకుందాం. ఇచ్చిందంటే మాత్రం అమిత్ షా మొన్న వచ్చి మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలని తేలుతుంది జగన్మోహన్ రెడ్డి గురించి. అంటే వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు ఇంక మీద తేలవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి విష్ణువర్ధన్ రెడ్డికి ఆ పదవి ఇవ్వండి అంటూ సిఫార్సు చేస్తున్నటువంటి ఆ కేంద్ర మంత్రి ఎవరు అంటే ఏం చెప్తారు? మనకు పేర్లు ఎలా తెలుస్తాయండి? పొరుగు రాష్ట్రం అన్నారు, బహుశా తెలంగాణ నుంచే కావచ్చు. ఇప్పుడు తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ లో ఆయనకు ఆస్తులు ఉన్నాయి ఖచ్చితంగా. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఎవరిది వాళ్ళు కాపాడుకోవడానికి చూసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా లావాదేవీలు ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు, ఆస్తి లావాదేవీలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి కూడా వీళ్ళకి అంటే సపోర్ట్ చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి. కానీ ఇతను సపోర్ట్ చేశాడని బీజేపీ కనుక తీసుకుంటే బీజేపీ ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకంటే కూటమిలో ఉంది. ఇప్పుడు ఎంపీలు కావాల్సింది తెలుగుదేశం నుంచి, అంతే కదా. కాబట్టి ఇప్పుడు నష్టపోయేది వాళ్ళు. కాబట్టి వాళ్ళు విష్ణుకుమార్ రెడ్డికి కానీ ఇచ్చారంటే బీజేపీకి నష్టం లేదు. సుజనా చౌదరికి ఇచ్చినా నష్టం లేదు. లేదంటే మీరు చెప్పినట్టుగా అతను ఎవరు, ఆ పార్థసారథికి ఎవరో, అంటే పార్థసారథికి ఇస్తే మరి అతను అంత నోన్ పర్సనా, నిజంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాడా అనేది మనకు తెలియదు. ఇప్పుడు పార్టీ పగ్గాలు ఇవ్వడం పెద్ద విషయం కాదు. అంటే రాష్ట్రానికి సంబంధించి పార్టీ పగ్గాలు ఒక చేతిలో పెడుతున్నారు అంటే అతనికి అనుభవం అయినా ఉండాలి, ఎగ్జాక్ట్లీ, లేదా ఆర్థికంగా ఆయన బలంగా అయినా ఉండాలి, అన్ని రకాల సామాజికంగా బలంగా ఉండాలి, అందరినీ ఆయన మేనేజ్ చేయగలిగి ఉండాలి, ఒక తాటి మీద నడిపించగలిగి ఉండాలి. ఆ లక్షణాలన్నీ కూడా వాళ్ళు ఉండాలి, సమర్థవంతంగా పార్టీని నడిపించగలగాలి. అలా చూసుకున్నప్పుడు పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు సుజనా చౌదరికి బలమైన వ్యక్తే. సుజనా చౌదరి మీరు చెప్పినట్టుగా కుల సమీకరణలు చూసుకున్నప్పుడు ఆయన కులం బలంగానే ఉంటుంది, ఆ వ్యాపార పరంగానూ ఉన్నాడు, అన్ని రకాలుగాను ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇచ్చినా నష్టం లేదు. విష్ణుకుమార్ రెడ్డికి ఇస్తే మాత్రం నష్టపోయేది బీజేపీ. ఆదోని ఆయనకి పార్థసారథికి ఇస్తే మాత్రం మనకు తెలియదు, ఎందుకంటే అతని సమర్థత ఏంటో మనకు తెలియదు. ఇంకెటొచ్చి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అన్ని రకాలుగా కూడా పార్టీకి మంచిగా చేస్తాడని మనం అనుకుంటున్నాం. కాకపోతే వాళ్ళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఎన్నుకోవడంలో కేంద్రం ఏ రకంగా, అంటే కేంద్ర బీజేపీ ఏ రకంగా ఆలోచిస్తుందో మనం వేచి చూడాలి. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక భాగమైంది. కరెక్ట్. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల ఎంపిక జరిగేటప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక మాట అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది కదా. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు పావులు కదిపే ఉంటారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున విష్ణుకుమార్ రెడ్డి వచ్చాడు అన్నప్పుడే ఈలోగా వాళ్ళకి సమాచారం అందకుండాను ఉండదు, వాళ్ళు పావులు కదపకుండాను ఉండరు. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇద్దరు సుజనా చౌదరి ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరికి వాళ్ళు ఓటేస్తారు. ఎవరైనా కూడా వాళ్ళకి పర్వాలేదు. ఓకే, అది సో కిరణ్ కుమార్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారు. ఆయన వైపు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అయితే చూసేటువంటి అవకాశం, భారతీయ జనతా పార్టీ కంటే కూడా చంద్రబాబు నాయుడు చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.